అయింది. అవ్వ మోసపోయి ఎవరిని ఏమార్చింది? ఆదాము కూడా ఏమార్చింది. కాబట్టి స్త్రీ ఏమై ఉండాలా? నోరు మూసుకొని ఉండాలి, సంఘంలో మౌనిగా ఉండాలి, మాట్లాడకూడదు అని అన్నారు. ఇప్పుడు నేను అడుగుతా క్వశ్చన్, కరెక్టేనా? ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేగా? అవ్వ దగ్గరికి పాము వచ్చి అమ్మ నువ్వు ఈ పండు తిను అని చెప్పేసింది. ఆల్రెడీ ముందు దేవుడు చెప్పాడు ఈ పండు తినద్దు అన్నాడు. ఆ పాము చెప్పేసరికి ఆ పాము చెప్పిన మాటలన్నీ మైండ్లో పెట్టుకుని ఆ పండుని చూసేసరికి చాలా రమ్యంగాను చూడటానికి బాగా అందంగాను కనిపించింది. కోసుకొని తినేసింది, కొన్ని దగ్గర పెట్టుకొని భర్తకు కూడా ఇచ్చింది, భర్త కూడా తిన్నాడు. కాబట్టి ఏంటి దీని అర్థం ఏంటంటే స్త్రీ బలహీనమైన ఘటం. ఆల్రెడీ బైబిల్లో కూడా ఉంది బలహీనమైన ఘటం స్త్రీ. కాబట్టి స్త్రీ ఏమైందంటే ఈజీగా పాపంలో పడిపోద్ది కాబట్టి స్త్రీ పురుషుల దగ్గర